నర్సరీపురం ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలామంది కళాకారులు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు చాలామంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆ స్టేజ్ దగ్గరే ఉండి వారిని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. లక్ష్మణ్ స్వామి గారు చెప్పినట్టుగా వారికి స్వాగతం పలుకుదాం. వీరు నా స్టేజ్ నాటకాల నుండి ఎన్నో రకాల షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, చలనచిత్రాల్లో నటించి మొన్ననే మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే దానికి డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ విధంగా వారు చాలా కళకి అందిస్తున్నారు. అలాంటి వారు రావడం మన గొప్ప దీన్ని అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ధీరజ్ డైరెక్టర్ గారు, ధీరజ్ గారు వీరు కూడా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదేవిధంగా రవళి గారు, రవళి ఈ అమ్మాయి మనకు యుఎస్ఏలో ఎంఎస్ చదువుతున్నారు. అయిపోయి ఇక్కడికి మన కూచిపూడి నృత్యంలో ఎంఏ గురించి ఎగ్జామ్స్ రాయడానికి గాను ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇలాంటి మంచి మంచి కళాకారులు మన ప్రాంతంలో ఉండడం మనకు గర్వకారణం. అదేవిధంగా వారి ఫాదర్ వెంకటేశ్వర్లు గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. తర్వాత ఆది గణేష్ రచయిత వారు కూడా ఇంతమంది కళాకారులు రమావేణి గారు కూడా వచ్చేసి ఉన్నారు. ఈ విధంగా అదేవిధంగా చంద్రశేఖర్ గారు, రామ్ కిరణ్ గారు, పెద్ద పెద్ద మంచి మంచి ఆర్టిస్టులతో తనికెళ్ళ భరణి, తర్వాత ఎల్బి శ్రీరామ్ వంటి ఆర్టిస్టులతో వీరు నటించి ఎంతో కళకు సేవలు అందిస్తున్నారు. వారు మా సెక్రటరీగా ఉండి ఈ ప్రోగ్రాం అంతటికి కూడా ముఖ్య కర్త కర్మ క్రియ ఈ విధంగా ఉండి దీన్ని నడిపిస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు సభా కార్యక్రమంలోకి వెళ్దాము.